మాంసం మాంసేన వర్ధతే అని మన పూర్వీకులు అన్నారు. అంటే ఈట్ ఫ్లెష్ టు గ్రో ఫ్లెష్. ఇంక్లూడింగ్ బ్రాహ్మణ్స్ కూడా ప్రోటీన్ కోసం చికెన్ వైపు తిరుగుతున్న రోజులు ఇవి. సో చాలా క్వశ్చన్స్ నన్ను హిట్ చేశాయి. చికెన్ తింటేనే మజిల్ గ్రో అవుతుందా? అనిమల్ సోర్స్ ఫుడ్ తీసుకోకపోతే విటమిన్ B12 దొరకదా? సీ ఫుడ్ లైక్ చేపలు తినకపోతే ఒమేగాస్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ మన బాడీకి అందవా? అండ్ వెజిటేరియన్స్ కున్న బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లెగ్యూమ్స్ అంటే రాజ్మా, కాబోలి శనగలు. దీన్ని రెగ్యులర్ గా ప్రోటీన్ కోసం ఎక్కువ క్వాంటిటీలో తింటే దాంట్లో ఉన్న ప్యూరిన్స్ వల్ల మన బాడీలో ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయా, లేదా అవి తింటే గ్యాస్ అండ్ డైజెషన్ ఇష్యూస్ వచ్చేస్తాయా? అంటే డైలీ తినడానికి పనికిరాదా? లైక్ హౌ పీపుల్ ఈట్ చికెన్ ఫర్ ప్రోటీన్ ఎవ్రీడే. ఒకవేళ ఇదే నిజమైతే ఇన్నాళ్ళు వెజిటేరియన్స్ ఎలా మేనేజ్ చేశారు? నేను ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేయక ముందు నా మైండ్ లోకి వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఇండియా నా 100 days ఛాలెంజ్ అయిపోయింది. బ్లడ్ శాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. బట్ ఈ వీడియోలో టెస్ట్ రిజల్ట్స్ లో రాని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అదే వెజిటేరియన్ గా ఉన్నప్పుడు మజిల్ మాస్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? అండ్ ఎస్, నా అబ్జర్వేషన్ 100% అవుతుంది. మజిల్ బిల్డింగ్ కి అవసరమైన 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ని నేను ప్రతి మీల్ లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకున్నా. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ లో పన్నీర్ ఆర్ టోఫు అలాంగ్ విత్ డ్రై ఫ్రూట్స్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ బేస్డ్ ఆన్ వర్కౌట్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒక వీగన్ ప్రోటీన్ షేక్ తాగేవాడిని. వే ప్రోటీన్ ఇస్ ఆల్సో కంప్లీట్ బట్ వీగన్ ట్రై చేయాలనిపించింది. అండ్ లంచ్ లో లెగ్యూమ్స్, రాజ్మా, కాబోలి శనగ, సోయా బీన్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ బఠానీ, నల్ల శనగలు డైలీ ఇవన్నీ కలిపి లేదా డిఫరెంట్ కాంబినేషన్స్ తో రైస్ తో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకొని తిన్నప్పుడే అది కంప్లీట్ ప్రోటీన్ అవుతుంది. అండ్ వీటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ 5 times a week. మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోతే మీరు నాన్ వెజ్ తినండి, వెజ్ తినండి, ఏం తినండి, మజిల్ బిల్డింగ్ ఇస్ ఇంపాసిబుల్. స్ట్రెంత్ ట్రైనింగ్ విల్ బ్రేక్ డౌన్ ద మజిల్ అండ్ న్యూట్రిషన్ విల్ హీల్ ద మజిల్. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు ఐ వాస్ గెటింగ్ ఫిజియోథెరపీ ఫర్ ఎ లాంగ్ టైమ్ బికాస్ ఆఫ్ మై మజిల్ ఇష్యూస్. అండ్ ఆ స్టేజ్ లో ఐ టుక్ ఎ డిసిజన్ టు స్విచ్ టు వెజిటేరియన్. లెట్స్ సీ హౌ రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి. బట్ ఐ కెన్ డెఫినెట్లీ సే ఐ ఫీల్ గుడ్, ఐ ఫీల్ స్ట్రాంగర్ దెన్ బిఫోర్. ఐఎమ్ నాట్ గివింగ్ కంప్లీట్ క్రెడిట్ టు వెజిటేరియన్. ఇట్స్ బికాస్ ఆఫ్ స్ట్రెంత్ ట్రైనింగ్, ప్రాపర్ న్యూట్రిషన్. కానీ దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ టు బి లుక్డ్ అపాన్. ఒకవేళ నా B12 లెవెల్స్ తగ్గినా, నా హెల్దీ ఫ్యాట్స్ లెవెల్ తగ్గినా గానీ ఐ కెనాట్ ప్రమోట్ సేయింగ్ వెజిటేరియన్ is 100% going to do the work. So for that I need to wait for test results. So one thing is for sure, నేను స్క్రాచ్ నుంచి ఇంజురీస్ కి దూరంగా ఉండగలిగి if I was able to work out improving my strength, so there is no point of questioning about complete protein in vegetarian at all. So the right combinations will do the work. So yeah, next video will be definitely exciting for you guys and me too. నేను కూడా I'm looking forward to it. Test results will be out. See you in the next video. Jai Hind.